brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ న్యూస్. నీటి వాడకంపై తెలుగు రాష్ట్రాల సీఎంల స్థాయిలో ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. వరద నీటిని వృధా చేయకుండా వాడుకుంటే తప్పేంటని చంద్రబాబు అంటున్నారు. బనకచెర్ల విషయంలో తెలంగాణకు అభ్యంతరాలు సరికాదు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వరద నీటి విషయంలో హక్కుల ప్రస్తావన అనవసరం అంటున్నారు ఏపీ సీఎం. కావాలంటే వరద నీటిపై తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అని సూచిస్తున్నారు ఆయన. నిన్న ఢిల్లీలో కూడా ఇదే విషయంపై రేవంత్ విమర్శలు చేశారు. నికర జలాలు వరద జలాల లెక్క తేలకుండా వాడకం కుదరదు అంటున్నారు రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయం గోదావరికి జరగనివ్వబోము అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువు ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్ళను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? రేపు భవిష్యత్తులో మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండ్లో కట్టుకున్న లేకపోతే వరద జలాల బేసిన్ మీద మీరు కట్టుకున్న ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల ఎక్కడి నీళ్లు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది, నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర 1000 TMC నీళ్లు సముద్రం లేకపోతున్నాయి.